హాయ్ ఎవ్రీవన్, నేను ఒక కొత్త ట్రేడింగ్ కోర్స్ స్టార్ట్ చేస్తున్నాను. దాని ఫీజు 10,000 రూపీస్. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ ఫీజు నాకు ఇవ్వకండి, ఆ ఫీజుని స్టాక్ మార్కెట్ కి ఇవ్వండి. ఇది విని మీరు ఖచ్చితంగా సర్ప్రైజ్ అయ్యి ఉంటారు. స్టాక్ మార్కెట్ కి ఫీజు ఎలా పే చేయాలి, ఈ కోర్సులో నేనేం నేర్చుకుంటాను, నాకు ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఇలా ఆలోచిస్తున్నారా? కొంచెం ఆగండి. ఆబ్వియస్ గా ఇలాంటి చాలా క్వశ్చన్స్ మీ మైండ్ లో ఉంటూనే ఉంటాయి. కానీ మీ అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ ఈ వీడియో కంప్లీట్ గా చూస్తే తెలిసిపోతుంది. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా వాటికి ఆన్సర్స్ ఖచ్చితంగా ఈ వీడియోలో ఉంటాయి. సో ఫస్ట్, ఈ కోర్సులో మీరేం నేర్చుకుంటారు? దీనికి చాలా సింపుల్ ఆన్సర్. నెంబర్ 1, మీరు నేర్చుకునేది డిసిప్లిన్. నాకు తెలిసి చాలా మంది స్టాక్ మార్కెట్ ట్రేడర్స్ ట్రేడింగ్ నేర్చుకోవడానికి ఒక 10,000 రూపాయలు ఫీజు పే చేయడానికి రెడీగానే ఉంటారు. కానీ నాకు తెలిసి ఏ ట్రేడర్ కూడా ఒక 10,000 రూపాయలు లాస్ తీసుకోవడానికి రెడీగా ఉండరు. యాక్చువల్ గా స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ లో ఇదే చాలా పెద్ద ప్రాబ్లం. ఏ ట్రేడర్ కైనా కూడా కేవలం ప్రాఫిట్ మాత్రమే కావాలి. కానీ ఈ ప్రపంచంలో పాస్ట్ హిస్టరీ, అది 10 సంవత్సరాలు అవ్వచ్చు, 100 సంవత్సరాలు అవ్వచ్చు, లేదా 1000 సంవత్సరాలు అవ్వచ్చు, కేవలం ప్రాఫిట్ మాత్రమే తీసుకొని ట్రేడింగ్ చేసిన మనిషి ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా లేరు. ఎలాంటి ట్రేడర్ కైనా సరే ప్రాఫిట్స్ వస్తాయి, లాసెస్ కూడా వస్తాయి. లాస్ ని యాక్సెప్ట్ చేసినప్పుడే మీరు ఒక స్ట్రాటజీలో స్టాప్ లాస్ ని స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వగలుగుతారు. సో ఇప్పుడు మీకు ఒక చిన్న హింట్ వచ్చి ఉంటుంది. స్టాప్ లాస్ ని మీరు ఫాలో అవ్వాలి అనంటే మీకు డిసిప్లిన్ ఉండాలి. మరి ఆ డిసిప్లిన్ మీరు నేర్చుకోవడానికి 10,000 రూపీస్ ఫీజ్ పే చేయాలి. సో అసలు ఈ 10,000 ఫీజ్ ఏంటి, దాన్ని స్టాక్ మార్కెట్ కి ఎందుకు పే చేయాలి? ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు మీరు 10,000 రూపీస్ ని డైరెక్ట్ గా స్టాక్ మార్కెట్ కి లాస్ రూపంలో ఇవ్వబోతున్నారు. అండ్ మీరు ఈ 10,000 రూపాయలని స్టాక్ మార్కెట్ కి ఇచ్చినప్పుడు అది మీకు రిటర్న్ లో లాస్ యాక్సెప్టెన్స్ మెంటాలిటీ నేర్పిస్తుంది. అంటే లాస్ తీసుకున్నా కూడా ఎలాంటి ప్రెషర్ లేకుండా, ఏ టెన్షన్ లేకుండా మళ్ళీ ట్రేడింగ్ చేసే మెంటాలిటీ మీకు ఇస్తుంది. అందుకే ఈ 10,000 రూపీస్ ఫీజ్ ని నేను లాస్ ని యాక్సెప్ట్ చేస్తున్నాను అనే మైండ్ సెట్ తో మార్కెట్ కి ఫీ లాగా మీరు పే చేయబోతున్నారు. అయితే ఇప్పుడు ఈ 10,000 లాస్ ని స్టాక్ మార్కెట్ కి ఎలా ఇవ్వాలి? బ్లైండ్ గా ఒక ట్రేడ్ చేసేసి 10,000 రూపాయలు నష్టపోవడం కాదు. ఈ కోర్స్ నేర్చుకోవడానికి మీకు ఒక ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ లో ఫస్ట్ మీరు ఒక సింపుల్ స్ట్రాటజీని సెలెక్ట్ చేసుకోవాలి. మీకు స్టాక్ మార్కెట్ లో తెలిసిన ఏ సింపుల్ స్ట్రాటజీ అయినా కూడా పర్వాలేదు. అది ఎంత మంచి స్ట్రాటజీ అయినా, వర్స్ట్ స్ట్రాటజీ అయినా పర్వాలేదు. కాకపోతే ఫర్ ఎగ్జాంపుల్ అందరికీ అర్థమయ్యేలాగా ఒక స్ట్రాటజీ నేను తీసుకుంటున్నాను. నిఫ్టీ చార్ట్ ని అబ్జర్వ్ చేస్తూ ఎప్పుడైతే నిఫ్టీ 9 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ని క్రాస్ అవుతుందో అప్పుడు ఒక్క లాట్ కాల్ ఆప్షన్ నేను బై చేయాలి అని అనుకుంటున్నాను. ఇదే నా సింపుల్ స్ట్రాటజీ. సో కేవలం మార్కెట్ ఎప్పుడైతే 9 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ని దాటి పైకి వెళ్తుందో అప్పుడు ఒక లాట్ కాల్ ఆప్షన్ కొంటాను. దీనికోసం స్టాక్ మార్కెట్ కి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 10,000 రూపీస్ ఫీ పే చేసేసాను. అంటే నా ట్రేడింగ్ అకౌంట్ లో ఒక 10,000 రూపాయలు డిపాజిట్ చేశాను. సో నేను ఇప్పుడు మార్కెట్ ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. నా ఫస్ట్ ట్రేడ్ లో 500 రూపీస్ లాస్ వచ్చింది. ఇప్పుడు నేను ఎగ్జిట్ అయిపోవాలి. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ లాస్ ని చూసి మీరు భయపడకండి. ఎందుకంటే మీరు మార్కెట్ కి 10,000 రూపాయలు ఫీజు పే చేశారు కదా, ఆ ఫీజు లో నుంచి ఒక 500 రూపాయలు మార్కెట్ పూర్తిగా ఇంకా లైఫ్ లాంగ్ మీ దగ్గర నుంచి తీసేసుకుంది. కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఒకవేళ మీకు ప్రాఫిట్ వస్తే స్టాక్ మార్కెట్ మీ డబ్బుల్ని మళ్ళీ మీకు తిరిగిచ్చేస్తుంది. అందుకే ఈ 500 రూపాయలు మీరు నష్టపోయినప్పుడు అది మీ ట్రేడింగ్ లాస్ కాదు, మీరు మార్కెట్ కి పే చేసిన ఫీజు లాగా అనుకోండి. అండ్ ఈ 500 రూపాయల ఫీజు వల్ల మీకు ఏం తెలిసిందంటే ఈ 9 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ స్ట్రాటజీ అనేది ఇప్పుడు వర్కౌట్ కాలేదు. అది తెలుసుకోవడం కోసం మీరు ఒక 500 రూపాయలు పే చేశారన్నమాట. అయితే సపోజ్ వరుసగా మీకు 3 ట్రేడ్లు కంటిన్యూస్ గా లాస్ వచ్చాయి అనుకోండి. 500, 500, 500, 1,500 రూపాయలు లాస్ వస్తుంది. సో ఇప్పుడు మీ అకౌంట్ ఓపెన్ చేసి మీ ఫండ్స్ చూస్తే 8,500 రూపీస్ ఉండాలి. అయితే మీ ఫండ్స్ లో ఇప్పుడు 7,000 లేదా 9,000 ఉండకూడదు. ప్రతిసారి మీరు ఎగ్జిట్ అయినప్పుడు ఎగ్జాక్ట్ గా 500 రూపీస్ లాస్ దగ్గర మాత్రమే ఎగ్జిట్ అవ్వాలి. ప్రతిసారి మీరు పే చేయాల్సిన ఫీజ్ 500 రూపీస్ మాత్రమే. మీ ట్రేడింగ్ లాస్ యొక్క ఫీజు 500 రూపీస్ కి ఫిక్స్ అయిపోయింది. అది 300 కాదు, 700 కాదు. ఇప్పుడు మెల్లగా మీ బ్రెయిన్ లో ఏం జరుగుతుందంటే లాస్ అంటే భయం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మీ మైండ్ కి అది లాస్ లాగా కాదు, ఫీజ్ లాగా కనపడుతుంది. సో ఓకే, ఫీజ్ పే చేస్తున్నాను, నాకు డిసిప్లిన్ తెలుస్తుంది, కానీ మరి ప్రాఫిట్స్? ఎస్, ఇప్పుడు మనం దాని దగ్గరికి వెళ్దాం. ఒకవేళ 9 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ట్రేడ్ లో మీకు మార్కెట్ పైకి వెళ్ళి మీరు కాల్ ఆప్షన్ కొన్న తర్వాత ఇంకా పైకి వెళ్ళి మీకు ప్రాఫిట్ వస్తుంది. సో ప్రాఫిట్ వచ్చినప్పుడు ఎగ్జాక్ట్ గా 1,000 రూపీస్ ప్రాఫిట్ దగ్గర మీరు ఎగ్జిట్ అవ్వాలి. అయితే అగైన్ మీకు ప్రాఫిట్ వస్తున్నప్పుడు 800 రూపీస్ దగ్గర ప్రాఫిట్ దగ్గర కాదు,
లేదా 1400 రూపీస్ ప్రాఫిట్ దగ్గర కాదు, ఎగ్జాక్ట్ గా 1000 రూపీస్ ప్రాఫిట్ దగ్గర ఫస్ట్ టైం మీరు ఎప్పుడు చూస్తారో అప్పుడే ఎగ్జిట్ అవ్వాలి. లాస్ లో అయినా లేదా ప్రాఫిట్ లో అయినా, లాస్ వచ్చినప్పుడు ఎగ్జాక్ట్ గా 500 రూపాయల లాస్ దగ్గరే ఎగ్జిట్ అవ్వాలి, ప్రాఫిట్ వచ్చినప్పుడు ఎగ్జాక్ట్ గా 1000 రూపీస్ ప్రాఫిట్ దగ్గరే ఎగ్జిట్ అవ్వాలి. ఒక 5-10 రూపీస్ అటు ఇటు అయితే పర్లేదు, కానీ మరి హండ్రెడ్స్ ఆఫ్ రూపీస్ లో తేడా రాకూడదు. ఒకవేళ ఒక 1 వీక్ మీరు ట్రేడ్ చేసిన తర్వాత మీ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ ఓపెన్ చేస్తే ప్రతి ట్రేడ్ లో మీకు -500 + 1000, -500 + 1000 ఇంతే కనిపించాలి తప్ప -700 + 1300 + 2000 -600 ఇలా కనిపించకూడదు. ఒకవేళ అలా గనక చేస్తుంటే మీరు మార్కెట్ కి పే చేసిన ఫీ అనేది వేస్ట్ అయిపోతుంది అండ్ మీ ట్రేడింగ్ అనేది రాంగ్ అయిపోతుంది. అందుకే మీరు 1 వీక్ తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ ఓపెన్ చేస్తే ఖచ్చితంగా అన్ని -500 + 1000 ఉండాలి. ఇలా మీరు ఒక 21 డేస్ ట్రేడింగ్ సెషన్స్ లో అన్ని ట్రేడ్ చేస్తూ దీన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు లాస్ వచ్చినప్పుడు ఎమోషనల్ పెయిన్ వస్తుంది చూసారా, అది 50% తగ్గిపోతుంది. జనరల్ గా లాస్ వచ్చినప్పుడు కేవలం మీ బ్రెయినే కాదు, బాడీ కూడా స్ట్రెస్ ఫీల్ అవుతుంది. కానీ మీకు ఈ 21 డేస్ ట్రేడింగ్ సెషన్స్ అయిపోయిన తర్వాత మీ బాడీ స్ట్రెస్, బ్రెయిన్ స్ట్రెస్ రెండు తగ్గిపోతాయి. మీకు డిసిప్లైన్ అనేది అలవాటు అవుతుంది. బట్ స్టిల్ ఇప్పటికీ చాలా మంది ఏం ఆలోచిస్తారంటే, నేను 10,000 రూపాయలు లాస్ అయితే అవుతున్నాను కదా. ఒకవేళ మీరు గనక ఇలా ఆలోచిస్తే నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను, 10,000 రూపాయలు మీ లాస్ కాదు, మీ ఫీజ్. సో దాని గురించి ఎమోషన్స్ అస్సలు పెట్టుకోకండి. ఒకవేళ మీరు ఆ 10,000 రూపాయలు ఫీజ్ పే చేయను అనంటే ఈ వీడియో ఇప్పటితో ఆపేయండి. కానీ ఎవరైతే ఆ 10,000 రూపీస్ ఫీ స్టాక్ మార్కెట్ కి పే చేయడానికి రెడీగా ఉన్నారో వాళ్ళు ఇప్పుడు నిజాన్ని తెలుసుకుంటారు. సో నిజం ఏంటంటే ఇక్కడ మీరు స్ట్రాటజీ ఫెయిల్ అయినా కూడా స్టిల్ సక్సెస్ఫుల్ అవుతారు. ఎలా అంటే ఇప్పుడు మీరు ఫాలో అయిన స్ట్రాటజీ ఏంటి? నిఫ్టీ అనేది 9 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ క్రాస్ అయి పైకి వస్తే అక్కడ మీరు కాల్ ఆప్షన్ బై చేస్తారు అని అనుకున్నారు కదా. ఒకవేళ మీరు ఒక 10 ట్రేడ్లు చేశారనుకోండి, వర్స్ట్ కేసులో ఏమవుతుంది? 2 ట్రేడ్స్ లో ప్రాఫిట్ వచ్చింది, 8 ట్రేడ్లలో లాస్ వచ్చింది అనుకుందాం. మోస్ట్లీ నాకు తెలిసి వర్స్ట్ కేసు ఇదే. సో ప్రాక్టికల్ గా మీరు రూల్స్ పర్ఫెక్ట్ గా ఫాలో అవుతూ 500 రూపీస్ లాస్ అండ్ 1000 రూపీస్ ప్రాఫిట్ తీసుకుంటున్నప్పుడు 2 ట్రేడ్లలో ప్రాఫిట్ వస్తే మీకు 2000 ప్రాఫిట్ వస్తుంది, 8 ట్రేడ్లలో లాస్ వస్తే 4000 లాస్ వస్తుంది. సో ఓవరాల్ గా 10 ట్రేడ్ల తర్వాత 2000 రూపీస్ మీరు నష్టపోతారు. కాబట్టి మీరు 2000 రూపీస్ స్టాక్ మార్కెట్ కి ఫీ పే చేసినట్టు. అయితే మరి పూర్తిగా 10,000 రూపీస్ ఫీ స్టాక్ మార్కెట్ కి మనం ఎప్పుడు పే చేస్తాం? 50 ట్రేడ్స్ కంప్లీట్ అయిన తర్వాత పే చేస్తాం. సో 50 ట్రేడ్లలో ఫస్ట్ 10 ట్రేడ్లలో 2000, సెకండ్ 10 ట్రేడ్లలో 2000, ఇలాగ 2000 అక్యుములేట్ అవుతూ మన 10,000 నష్టపోవడానికి 50 ట్రేడ్లు కంప్లీట్ అయ్యాయి అని అనుకుందాం. సో ఎప్పుడైతే మీరు ఇలాగ 50 ట్రేడ్లు కంప్లీట్ చేస్తారో నేను మీకు ఫస్ట్ కంగ్రాచులేషన్స్ చెప్తాను. మీరు స్టాక్ మార్కెట్ కి ఎందుకోసం అయితే డబ్బులు పే చేశారో అది మీరు అటైన్ అయ్యారు. మీరు డిసిప్లైన్ ని నేర్చేసుకున్నారు. ఈ 50 ట్రేడ్స్ చేయడం వల్ల స్టాక్ మార్కెట్ మీకు డిసిప్లైన్ నేర్పించడమే కాదు, ఇంకొక చిన్న విషయం చెప్పింది. అదేంటంటే ఈ 9 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ అనేది పనికిరాదు. కేవలం 20% సక్సెస్ రేట్ మాత్రమే ఉంది. ఈ స్ట్రాటజీని మార్కెట్ లో యూజ్ చేయకూడదు. సో ఈ విషయాలు తెలుసుకున్న తర్వాత మనం నెక్స్ట్ లెవెల్ కి వెళ్దాం. ఇప్పుడు మనకి ఈ 9 EMA స్ట్రాటజీ అనేది వర్కౌట్ అవ్వదు అని తెలిసింది కదా, కాబట్టి నెక్స్ట్ స్ట్రాటజీ తీసుకోండి. అయితే ఇప్పుడు మళ్ళీ 10,000 రూపీస్ పే చేయాలా అని ఆలోచిస్తున్నారు కదా. యాక్చువల్ గా చాలా మంది స్టాక్ మార్కెట్ ట్రేడర్స్ కి 10,000 రూపీస్ అనేది పెద్ద మ్యాటరే కాదు. ఎంతో మందికి ఒక్క రోజులోనే, ఒక్క ట్రేడింగ్ సెషన్ లోనే ఆ 10,000 నష్టపోతూనే ఉంటారు. అండ్ చాలా మంది కొన్ని వేల రూపాయలు టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకోవడం కోసం చాలా మంది టీచర్స్ కి పే చేస్తూనే ఉంటారు. ఆ డబ్బులు ఏదో స్టాక్ మార్కెట్ కి పే చేస్తే మీకు డిసిప్లిన్ నేర్పిస్తుంది. అయితే స్టిల్ ఇంకా నా దగ్గర మనీ లేవు అని గనక మీరు ఫీల్ అయితే అట్లీస్ట్ పేపర్ ట్రేడింగ్ చేయండి, కానీ సేమ్ డిసిప్లిన్ ఫాలో చేయాలి. ఎప్పుడైతే 500 రూపీస్ లాస్ వస్తే ఎగ్జిట్ అయిపోవాలి, లేదా +1000 రూపీస్ కనిపిస్తే ఎగ్జిట్ అవ్వాలి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ లెవెల్లో ఏం చేయబోతున్నాం అంటే మినిమం 40% సక్సెస్ రేట్ ఉన్న సింపుల్ స్ట్రాటజీని వెతుకుతాం. సో ఇప్పుడు మీరు ఎప్పుడైతే రియల్ మనీతో ట్రేడ్ చేయడం స్టార్ట్ చేశారో ఆ సింపుల్ స్ట్రాటజీలో ఒక 10,000 రూపాయల క్యాపిటల్ తో మనం ట్రేడ్ చేస్తూ 500 రూపాయల లాస్ కనపడగానే ఎగ్జిట్ అవుతూ, లేదా 1000 రూపాయల ప్రాఫిట్ కనపడగానే ఎగ్జిట్ అవుతూ ఉంటే 10 ట్రేడ్లు చేసిన తర్వాత 40% సక్సెస్ రేట్ వల్ల 4 సక్సెస్ఫుల్ ట్రేడ్స్ కి 4,000 రూపీస్, 6 ఫెయిల్యూర్ లాసెస్ కి 3,000 రూపీస్ లాస్ వస్తుంది. సో ఓవరాల్ గా 1,000 రూపీస్ ప్రాఫిట్. అంటే 50 ట్రేడ్స్ తర్వాత మీకు 5,000 రూపీస్ ప్రాఫిట్ ఉంటుంది. సో ఈ లెవెల్ 2 లో మీరు డిసిప్లైన్ తో పాటు ప్రాఫిట్ కూడా ఎలా సంపాదించాలో నేర్చుకున్నారు. అండ్ ఈ స్టెప్స్ మీరు ఫాలో అయ్యి 100 ట్రేడ్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకు డబుల్ కంగ్రాచులేషన్స్ చెప్పాలి. ఎందుకంటే మీరు లెవెల్ 2 డిసిప్లైన్ టెస్ట్ కూడా పాస్ అయ్యారు. అండ్ ఇప్పుడు మీరు స్టాక్ మార్కెట్ లో ట్రేడ్ చేయడానికి 100% ఎలిజిబుల్. మీరు మార్కెట్ ట్రేడింగ్ కి కావాల్సిన డిసిప్లైన్ ని నేర్చేసుకున్నారు. ఇప్పుడు ఫైనల్ గా మీరు చేయాల్సిందల్లా కేవలం మార్కెట్ లో 50% సక్సెస్ రేట్
ఉన్న స్ట్రాటజీని సెలెక్ట్ చేసుకోవడమే. దీనివల్ల మీకు ఏం జరుగుతుందంటే, మీకు ఒకవేళ 50% సక్సెస్ రేట్ ఉన్న స్ట్రాటజీ దొరికి మీరు ఇలాగే 10,000 క్యాపిటల్ తో ట్రేడ్ చేస్తూ 10 ట్రేడ్లు చేస్తే మీకు 2500 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. అదే 60% సక్సెస్ రేట్ ఉన్న స్ట్రాటజీ కనుక మీకు దొరికితే 4000 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. అదే ఒకవేళ 70% సక్సెస్ రేట్ ఉన్న స్ట్రాటజీ దొరికితే 5500 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. సో వన్స్ మీరు డిసిప్లిన్ నేర్చుకున్న తర్వాత స్ట్రాటజీ అనేది మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. అయితే ఈ 10 ట్రేడ్స్ లేదా 50 ట్రేడ్స్ లేదా 100 ట్రేడ్స్ ఎన్ని ట్రేడ్స్ చూసినా కూడా ప్రతి ట్రేడ్ లో ఎయిదర్ మీకు 500 రూపీస్ లాస్ లేదా 1000 రూపీస్ ప్రాఫిట్ మాత్రమే కనిపించాలి. అప్పుడే మీరు స్టాక్ మార్కెట్ కి పే చేసిన ఫీజు లో అర్థం ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియోలో మీరు నేర్చుకున్న డిసిప్లిన్ ఏదైతే ఉందో మీ లాసెస్ కి ఒక మెడిసిన్. ఈ మెడిసిన్ మీరు ఒక్కసారి తీసుకోకపోయినా మళ్ళీ పనిచేయదు. యాక్చువల్ గా నాకు చాలా మంది ఫోన్ చేసి నా దగ్గర 80% సక్సెస్ రేట్ స్ట్రాటజీ ఉంది, 90% సక్సెస్ రేట్ స్ట్రాటజీ ఉంది, కానీ స్టిల్ లాసెస్ వస్తున్నాయి అని చెప్తూ ఉంటారు. అయితే నిజానికి రియల్ ప్రాబ్లం స్ట్రాటజీలో లేదు, వాళ్ళ మైండ్ సెట్ అండ్ డిసిప్లిన్ లో ఉంది. ఈ 80% సక్సెస్ రేట్ లేదా 90% సక్సెస్ రేట్ స్ట్రాటజీస్ ఉన్న వాటిల్లో చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, అప్పుడప్పుడు ఇక్కడ లాస్ వస్తుంది కదా, ఎందుకు వస్తుంది అని అడుగుతూ ఉంటారు. కానీ నిజానికి స్టాక్ మార్కెట్ లో ప్రాఫిట్ కి రీజన్ ఉండదు, లాస్ కి కూడా రీజన్ ఉండదు. మార్కెట్ లో మీరు డిసిప్లిన్ ని ఫాలో అయితే డబ్బులు వస్తాయి, ఫాలో కాకపోతే డబ్బులు రావు, పోతాయి. ఒకవేళ ఎలాంటి డిసిప్లిన్ లేకుండా మీకు మార్కెట్ లో మనీ వచ్చాయి అని అంటే అది ప్యూర్ లక్. ఆ లక్ ఎంతకాలం మీతో ఉంటుందో మీరు మార్కెట్ లో డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. ఆ లక్ లేని రోజున డబ్బులు పోగొట్టుకుంటారు. కానీ మీకు గనక డిసిప్లిన్ ఉంటే లక్ ఉన్నా లేకపోయినా మార్కెట్లో మనీ ఎర్న్ చేయడం కుదురుతుంది. సో ఈ వీడియోలో మీ లాసెస్ కి రూట్ కాజ్ ఎక్కడుందో మీకు క్లారిటీ వచ్చింది అని అనుకుంటున్నాను. ఫస్ట్ ఎప్పుడైనా సరే మీ మైండ్ సెట్ మీద వర్కౌట్ చేయండి, డిసిప్లిన్ నేర్చుకోండి. స్టాక్ మార్కెట్లో వచ్చే లాసెస్ ని ఫీజ్ లాగా అనుకోండి. మీరు ఇంకా డిసిప్లిన్ గురించి నేర్చుకోవాలి, మీ ఎమోషన్స్ ని కంట్రోల్ చేయాలి, మిస్టేక్స్ తగ్గించుకోవాలి అని అనుకుంటే నేను తెలుగులో ట్రేడింగ్ మైండ్ సైన్స్ అని ఒక బుక్ రాశాను. కింద చాట్ సెక్షన్ లో దాని యొక్క లింక్ అనేది ఉంటుంది. మీకు అవసరం అనుకుంటే మాత్రమే ఆ బుక్ ని బై చేయండి. కానీ దానికంటే ముందు స్టాక్ మార్కెట్ కి ఫీ పే చేస్తూ డిసిప్లిన్ ని నేర్చుకోండి. అయితే ఈ వీడియో స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ చేసే అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి మీకు తెలిసిన వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియోలో మీకు ఏవైనా సైకలాజికల్ డౌట్స్ ఉన్నా కూడా కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయొచ్చు. సో మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాక్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.